హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్పీడిఎం హోమ్స్. దిస్ ఇస్ సంధ్య. నా ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఫ్రెండ్స్, నేను చూపించే ఈ హౌస్ వచ్చేసి 3 BHK ఫ్లాట్ అండి. ఒక గ్రూప్ హౌస్ ఇది. యాక్చువల్గా ఈ గ్రూప్ హౌస్లో 3 BHK ఫ్లాట్ అనమాట ఇది. నేను వచ్చేసి మీకు చూపించేది ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి. సో ఈ ఫ్లాట్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా నేను ఈ వీడియోలోనే చెప్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి, మీకు క్లియర్ డీటెయిల్స్ అనేవి వస్తాయి. సో నేను చూపించేది వచ్చేసి ఇప్పుడు హాల్ అండి. హాల్లో మనకి ఉత్తర గుమ్మం కూడా ఉందన్నమాట. తూర్పు ఫేసింగ్ ఫ్లాట్ అని చెప్పా కదా, ఈస్ట్ ఫేసింగ్ వచ్చేసి మనకి మెయిన్ డోర్ ఉంటుంది. దాని తర్వాత ఉత్తర గుమ్మం కూడా మనకి వీళ్ళు ప్రొవైడ్ చేశారు. అంటే దీనిలోంచి బయటకు ఒక బాత్రూమ్ ఉంది, వాష్రూము. సో దానికి వెళ్ళడానికి అనమాట. అలాగే పూజకు వచ్చేసి మనకి హాల్లోనే పెట్టారండి పూజా మందిర్. అండ్ మనకి విత్ కబోర్డ్స్తో వీళ్ళైతే ప్లాన్ చేశారండి. కబోర్డ్ వర్క్ అంతా కూడా మీకు అయిపోయింది. నేను చూపించేది హాల్లోని టీవీ యూనిట్ అనమాట. వీళ్ళు మనకి సీలింగ్ లైట్స్ కానీ, నార్మల్ లైట్స్ అండ్ కబోర్డ్స్, కార్ పార్కింగ్, లిఫ్ట్ ఫెసిలిటీ అన్నీ కూడా మనకి వీళ్ళైతే ఇవ్వడం జరిగింది. అండ్ ఇది వచ్చేసి మనకి గెస్ట్ బెడ్రూమ్ అండి. మనకి కబోర్డ్స్ కూడా వీళ్ళు నార్మల్ కబోర్డ్స్ అయితే ఇవ్వలేదు, స్లైడ్ కబోర్డ్స్ అయితే మనకి ప్రొవైడ్ చేశారు. నేను చూపిస్తాను చూడండి. స్లైడ్ కబోర్డ్స్ ప్రొవైడ్ చేశారు. చిన్నవి కూడా కాదు. మన గెస్ట్ బెడ్రూమ్లో వచ్చేసి 3 డోర్స్తో వీళ్ళు మనకి ఫినిషింగ్ అయితే ఇచ్చారు చూడండి. అండ్ గెస్ట్ బెడ్రూమ్లో ఒక బాత్రూమ్ ఉంటుంది, వాష్రూము. మనకి మెయిన్ రోడ్కి కూడా దగ్గరే అండి ఇది. ఇది వచ్చి బాల్కనీ అనమాట. మనకి గెస్ట్ బెడ్రూమ్ దగ్గర నుంచి బాల్కనీ ఉంటుంది. మీకు వీడియోలోనే అంత క్లియర్గా చూపిస్తానండి హౌస్ని అయితే. అండ్ ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా 2 స్లైడ్స్తో మనకి కబోర్డ్ అయితే ఇచ్చారు. అండ్ ఇందులో బాత్రూమ్ అయితే ఉండదు దీంట్లో. మనకి గెస్ట్ బెడ్రూమ్లో వస్తుంది అటాచ్డ్ బాత్రూమ్. చిల్డ్రన్ బెడ్రూమ్లో అటాచ్డ్ బాత్రూమ్ లేదు. దీనికి బాత్రూమ్ వచ్చేసి మనకి నేను చెప్పా కదా, అవుట్ సైడ్ అయితే వీళ్ళు మనకి ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది వచ్చేసి కిచెన్ అయితే చాలా స్పేషియస్గా ఉందండి. యాక్చువల్గా లేడీస్ ఎక్కువగా మనకి కిచెన్ స్పేషియస్గా ఉండడానికి ఇష్టపడతారు. ఇప్పుడు మనం ఎక్కడ చూసినా సరే, డబుల్ బెడ్రూమ్ అయినా త్రిబుల్ బెడ్రూమ్ అయినా సరే, కిచెన్ అయితే చాలా చిన్న స్పేస్తో వస్తుందండి. కానీ దీంట్లో మనకి కిచెన్ అయితే మనకి స్క్వేర్లోనే ఉంది. మనకి చూస్తున్నారు కదా, మనకి కిచెన్ అయితే స్క్వేర్లోనే ఉంటుంది. చక్కగా చాలా స్పేషియస్గా పెద్దగా ఉంటుందండి. అండ్ దీంట్లోంచి మనకి మాస్టర్ బెడ్రూమ్ ప్రొవైడ్ చేశారు. మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి విత్ స్లైడ్స్తోనే ప్రొవైడ్ చేశారు. మొత్తం అన్నీ కూడా మనం చూసుకున్నట్లయితే 3 బెడ్రూమ్స్కి కూడా మనకి స్లైడ్ కబోర్డ్సే ఉంటాయండి. నార్మల్ డోర్స్ అనేది మీకు ఎక్కడ కూడా కనిపించవు. స్లైడ్ విండోస్ అండ్ మనకి కంప్యూటర్ సిస్టమ్ మనం యూజ్ చేసుకోవడానికి సైడే మనకి పాయింట్తో సహా మనకి వీళ్ళైతే ప్రొవైడ్ చేశారు. అండ్ మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్. మెటీరియల్ అయితే మనకు ఎక్కడ కూడా వీళ్ళు కాంప్రమైజ్ అవ్వలేదండి. మెటీరియల్ అయితే మంచి మెటీరియల్ అయితే యూజ్ చేశారు ఈ 3 BHK ఫ్లాట్కి. ఇది వచ్చేసి వాష్ ఏరియా అండి, వాష్ ఏరియా. అండ్ దీని డీటెయిల్స్కి వస్తే కనుక ప్లింత్ వచ్చేసి 1125 వస్తుందండి. ప్లింత్ ఏరియా. అండ్ ఎస్ఎఫ్టీ వచ్చేసి మనకి 1680 వస్తుందండి, కంప్లీట్ ఎస్ఎఫ్టీ. మనకి నేను చూపించేటప్పుడు 4th ఫ్లోర్ అండి. 4th ఫ్లోర్ వచ్చేసి అన్అఫీషియల్ ఫ్లాట్ ఇది. సో దీనికి మనకి వీళ్ళు 30 గజాలు రాస్తున్నారండి. సైట్ అయితే మనకి 30 స్క్వేర్ యార్డ్స్ రాస్తున్నారు. సో దీని కాస్ట్ వచ్చేసి మనకి 43 lakhs చెప్తున్నారండి. ప్రైస్ అయితే కొంచెం నెగోషియబుల్గానే ఉంటుంది, మాట్లాడచ్చు. సో నేను చూపించింది వచ్చేసి ఇప్పుడు ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అనమాట. 30 స్క్వేర్ యార్డ్స్ రాస్తున్నారు. మనకి ఎస్ఎఫ్టీ వచ్చేసి 1680 వస్తుందండి కంప్లీట్గా.
ఫ్లాట్ అయితే మీకు 100% నచ్చిందని అనుకుంటున్నాను. నేను వీడియోలో యాజ్ ఇట్ ఈజ్ నేను ఎలా అయితే చూపించానో హౌస్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటుందండి. మీరు వచ్చి చూసినా కూడా సేమ్ ఉంటుందండి. ఇది వచ్చేసి మనకి తాడిగడప ఏరియాలో వస్తుందండి. అంటే మనకి తాడిగడప బ్రిడ్జ్ కాకుండా తాడిగడప పప్పుల మిల్ సెంటర్ ఉంటుంది కదా, పప్పుల మిల్ సెంటర్ నుంచి మీకు 1.5 km వస్తుందండి. సో నేను ఫ్లాట్‌కి సంబంధించి డీటెయిల్స్ అన్నీ కూడా చెప్పడం అయితే జరిగింది. ఇంకా మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలి అంటే గనక మీరు నాకు కాల్ చేయొచ్చు. దీనికి బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబిలిటీలోనే ఉందండి. బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉంది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సైనింగ్ ఆఫ్ సంధ్య.